ఇదైతే ఎప్పుడో తీసిన వీడియో అండి. ఇది తీశాను కానీ నేనైతే ఇంతవరకు పోస్ట్ చేయలేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఇది నాకు బాగా నచ్చి తీసిందండి. ఇది ఒక రెస్టారెంట్‌కి వెళ్ళామండి తినడానికి. అక్కడ ఇలాగ వాటరు స్ప్రింకిల్స్ లాగా చిన్నగా పడుతూ ఉన్నాయి. అది ఎందుకు పెట్టారో అడిగారండి. అందుకే ఈ వీడియో తీశాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. చెప్పాను కదండి ఇది ఎప్పుడో తీసిన వీడియో అని. యాక్చువల్గా పెడదామనుకున్నాను, కొన్ని కారణాల వల్ల అయితే పెట్టలేదండి. ఇదేంటంటే ఈ హోటల్లో చాలా బాగుంటుందండి. ఎంత సమ్మర్లో వెళ్ళినా కూడా చాలా కూల్గా ఉంటుంది. ఇవన్నీ వాటర్ మనకి ఇలాగా స్ప్రింకిల్స్ లాగా పడుతున్నాయి కదండి. ఎంత సమ్మర్లో వెళ్ళినా కూడా ఈ హోటల్ అనేది చాలా కూల్గా ఉంటుందండి. మనకైతే ఇవి చిన్న చిరు చినుకులు వర్షపు జల్లులాగా పడుతూ ఉంటాయి. అయితే ఇవి మంచి వాటరేనా అని నేను అడిగానండి అక్కడ. ఇంకా వాళ్ళైతే మరి మంచి వాటరే అని చెప్పారండి. ఇంకా వాళ్ళు ఎలాగో అలాగే చెప్తారు, అవి ఆర్ఓ వాటర్ మేడం, ప్యూర్ వాటరు ఇలాగా చల్లగా ఉండడానికని సమ్మర్లో బాగుంటుంది కదా అని పెట్టామని చెప్పారండి. అవైతే చిన్న చిన్నగా చినుకుల్లాగా మా పైన పడుతూ ఉన్నాయి. ఇదైతే మేము షిరిడి వెళ్ళినప్పుడుదండి. ఇది అక్కడే అండి ప్లేసు. ఆ టెంపుల్కి ఆ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆపోజిట్లో అండి. ఈ ప్లేస్ మాకు బాగా నచ్చి వెళ్ళామండి. ఇక్కడైతే మన ఫుడ్డే ఉందండి, చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మోస్ట్లీ మన సైడ్ ఉన్నట్టుగానే ఉంటుందండి. ఒక ప్లేస్లో మేము బుక్ అయిపోయాము. ఆ ప్లేస్లో మాత్రం అస్సలు బాగాలేకుండే ఫుడ్. ఇంకా మిగతా ప్లేస్లు అన్నిట్లలోనూ బాగుందండి. ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళ బాబుకి పాపడ్ ఆర్డర్ చేసామండి. ఇంకా వాడు తింటాడు కదా అని. వాడైతే మోస్ట్లీ పెరుగన్నమే తింటాడు. ఇక్కడైతే ప్లెయిన్ కర్డ్ రైస్ చెప్పామండి. వాళ్ళు మామూలుగా పెరుగన్నంలో పోపు అది వేసి తీసుకొస్తూ ఉంటారు కదా, వాడు అలా ఉంటే తినడని వాడి కోసం ప్లెయిన్ చెప్పాము. ఇంకా మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా పన్నీర్ కర్రీ, బటర్ నాన్స్ ఇవే తింటారు. కానీ ఇక్కడ మాత్రం టేస్ట్ బాగుందండి. మంచూరియా అవన్నీ ఆర్డర్ చేసాము. ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ మ్యాట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ మ్యాట్స్ పైన వాటర్ పడి ఇక్కడంతా కూల్గా ఉంటుందండి. అలా వాటర్ పడుతుంటే భలే సరదాగా అనిపించిందండి. ఇలాంటిదైతే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం ఇక్కడే చూడడము. మా చెల్లి వాళ్ళ బాబుకి ఏమో గుండు కదా, వాడు గుండు పైన పడుతున్నాయి అంటున్నాడు వాడు. ఇక్కడ ఫుడ్ అయితే మా అందరికీ నచ్చిందండి. అందుకే మేమైతే చాలానే ఐటమ్స్ ఆర్డర్ చేసాము. ఇక్కడ చూసారా, ఈ పచ్చిమిర్చిని కట్ చేసి వాటర్లో వేసి తీసుకొచ్చారండి. నేనైతే ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా వాటర్లో వేసి తీసుకురావడం అయితే ఇప్పుడే చూస్తున్నాను. టమాటో సాస్తో పాటు సోయా సాస్ కూడా ఇచ్చారండి. మామూలుగా ఎక్కడైనా టమాటో కెచప్ ఇస్తారు కదా, ఇక్కడైతే సోయా సాస్ కూడా ఇచ్చారు. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. మేమందరం అయితే ఒక పట్టు పట్టేసాము. అందరం అయితే ఇంకా ఫుల్గా తిన్నామంటే ఆ రోజు మేము ఇంకా నైట్ వెళ్ళాల్సిందే ఇంకా. అందుకే అందరం అయితే ఫుల్గా తినేసాము. ఇంకా మధ్యలో మళ్ళీ ఎక్కడ ఆగి ఏమి తినకుండా. ఏంటో అండి, ఇది ఇన్ని రోజులకు పెడుతున్నాను వీడియో. దేనికైనా కూడా ఆ దేవుడిదే కావాలనుకుంటాను. లేకపోతే ఇన్ని మంత్స్ అయిందండి మేము వెళ్ళి. అసలు మొత్తానికైతే ఇప్పుడైనా అప్లోడ్ చేస్తున్నాను అనిపిస్తుందండి వీడియోని. ఇక్కడ వాటర్ బాటిల్ కనిపిస్తుంది కదండి, పింక్ కలర్ క్యాప్ ఉంది. ఇదైతే మనకు ఆ టెంపుల్ లోపల తీసుకుంటే అయితే 5 రూపీస్కే వస్తుందండి. అక్కడైతే ఒక ప్లేస్లో మనము దర్శనం చేసుకునే గేట్ నెంబర్ 6 ఉంటుంది కదండి, టీ, కాఫీ, మిల్క్ అన్నీ ఫ్రీ అండి. వాటర్ బాటిల్ మాత్రం 5 రూపీస్. ఇలా ఈ పచ్చిమిర్చిని కూడా వాటర్లో వేసి తీసుకొచ్చారండి. ఇంకా అలా తినేవాళ్ళు తినేయచ్చంట. మన ఇటు హైదరాబాద్ ఇటు సైడ్ మాత్రము ఇలా పచ్చిమిర్చి అయితే ఇలా వాటర్లో అయితే వేసి ఇవ్వరండి. ఇంకా మేము అందరం అయితే సరదాగా మా డిన్నర్ చేసేసామండి. ఈ హోటల్లో జస్ట్ నాకు వాటర్ది అది నచ్చి వెరైటీగా ఉందని మాత్రమే తీసానండి. ఓకే అండి, మరి బాయ్.